ఇక ఇరాన్ యుద్ధ ప్రభావం దేశీయ స్టాక్ మార్కెట్లపై పడింది. భారీ నష్టాలతో స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. సెన్సెక్స్ నిఫ్టీ భారీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. సెన్సెక్స్ 2000 పాయింట్లకు పైగా నష్టాల్లో ట్రేడ్ అవుతూ ఉండగా నిఫ్టీ 600 పాయింట్లకు పైగా నష్టాల్లో కొనసాగుతోంది. బ్యాంకింగ్ రంగ షేర్లు భారీగా నష్టపోయాయి. అటు ప్రపంచ స్టాక్ మార్కెట్ పై వార్ ఎఫెక్ట్ తీవ్రంగా పడింది. ఇక ఇరాన్ సంక్షోభంతో భారీగా స్టాక్ మార్కెట్ లో కుదుపొచ్చింది. భారీగా నష్టాల్లో ట్రేడ్ అవుతున్న నేపథ్యంలో బిజినెస్ అనలిస్ట్ సుందరరాజా గారితో మాట్లాడదాం. సుందరరాజా గారు, వెరీ గుడ్ మార్నింగ్. బ్లాక్ మండే క్లియర్ గా కనిపిస్తోంది. సో కేవలం వార్ ఎఫెక్ట్ అయినా దీన్ని ఎలా చూడాలి? ఎందుకు ఇంత నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి? రికవరీ ఉందా? సో అన్డౌటెడ్లీ ఇది వార్ ఎఫెక్ట్ అనుకోవచ్చు. శుక్రవారం చూస్తే కనుక మార్కెట్లు బాగా పడి ఆల్మోస్ట్ కొంచెం ఏదైనా మళ్ళీ అమెరికా నుంచి కానీ అలాగే గల్ఫ్ నుంచి కూడా ఒక పాజిటివ్ సంకేతాలను వస్తాయి. యుద్ధం సంబంధించిన వరకు ఒక ట్రూస్ వస్తుంది, ఒక పీస్ఫుల్ నెగోసియేషన్స్ వస్తాయి అని చాలా మంది భావించారు. కానీ అలా కాకుండా చూస్తే కనుక మనకి యుద్ధం గల్ఫ్ లో చూస్తే కనుక మరింత తీవ్రం అవడంతో, ముఖ్యంగా ఇవాళ వచ్చిన వార్తలు కూడా చూస్తే కనుక అక్కడ గల్ఫ్ లో చూస్తే కనుక చమురు బావుల మీద కూడా కొన్ని దాడులు జరిగినట్టుగా కొన్ని వార్తలు రావడంతో ముఖ్యంగా ఏషియన్ మార్కెట్స్ అన్ని కూడా మార్కెట్స్ కూడా వాళ్ళ భారీగా పడిపోవడంతో ఏషియన్ మార్కెట్స్ అన్ని కూడా చూస్తే కనుక జాపనీస్ మార్కెట్ ని ఫాలో చేసుకుంటూ మార్కెట్ లో కూడా భారీగా పతనం అవడం. అలాగే దాని తగ్గట్టుగానే